హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో సండే వ్లాగ్ ఇది. సో లేట్ అయింది కొంచెం ఎడిటింగ్ చేసేసరికి. అండ్ సండే వచ్చేసరికి నేను ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ అయితే పెడుతున్నాను టిఫిన్ కోసం. సో మాకు హెల్త్ అయితే బాగాలేదు లాస్ట్ వీక్ అంతా. సో అందు గురించి ఇడ్లీ అయితే బాగుంటుందని చెప్పేసి ఇడ్లీ పెట్టేసాను అనమాట. మోక్షి బ్రష్ చేస్తున్నావా? ఇటు తిరుగు సరిగ్గా ఇంకో ఈ అన్నది స్లోగా. ఏంటి అప్పుడే పేస్ట్ అంతా నాకేసి అయిపోయింది అంటున్నావా? సరిగ్గా చెయ్యి, పళ్ళకి అని చెయ్యాలి. సో ఆ రోజు మార్నింగే మా హస్బెండ్ అయితే నెట్ఫ్లిక్స్ పెట్టుకున్నారు. సో ఏదో మూవీ చూస్తానని. అండ్ ఇక్కడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేను చట్నీ కూడా ఏం చేయలేదు ఆ రోజు. సో ఇంకా కారపొడి ఉంటే అది వేసుకొని తినేసారన్నమాట. సో మళ్ళీ కొబ్బరి చట్నీ అంటే కొంచెం కాఫ్ అది వస్తుంది కదా, అందు గురించి నేను ఇంకా చట్నీ కూడా చేయలేదు. అండ్ మోక్షిత్ కూడా ఇంకా రోజు ఇడ్లీనేమాట. సో ఇక్కడ మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అండ్ మోక్షిత్ కూడా తినిపిస్తున్నాను. సో నా ఫేస్ అయితే కొంచెం డల్గా ఉంది. నేను లాస్ట్ వీక్ అంతా నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. అండ్ మీకు వాయిస్ కూడా మీకు అర్థమై ఉంటుంది వీడియోలో మాట్లాడినప్పుడు. కొంచెం వాయిస్ అయితే కోల్డ్ నాకు, అందు గురించి వాయిస్ చేంజ్ అయింది. ఇప్పుడు బెటర్ అన్నమాట, నార్మల్ అయింది ఇప్పుడు. అండ్ మా మోక్షిత్ అయితే ఇంకా ఫుడ్ తింటున్నాడంటే కంపల్సరీ ఫోన్ చేతిలో ఉండాలి. సో చాలా ఎడిక్ట్ అయిపోతున్నాడు ఫోన్కి. ఎలా అయినా సరే అలవాటు తగ్గించాలి. సో బాగా అలవాటు అయిపోయింది. సో పిల్లలకి అయితే అసలు ఫోన్ అలవాటు చేయకూడదు. మా వాడికి బాగా అలవాటు అయిపోయింది. అండ్ ఈ వీడియో వచ్చేసరికి మా హస్బెండ్ తీసారన్నమాట. సో నేను స్క్రంచీస్ అయితే పెట్టుకుంటున్నాను హెయిర్కి ఈ మధ్యన. సో స్క్రంచీ గర్ల్ అని ఏడిపిస్తుంది అనమాట. సో హెయిర్ కొంచెం కేర్ తీసుకుందామని నేను ఇలా స్క్రంచీస్ అవి యూజ్ చేస్తున్నాను లూజ్ హెయిర్ స్టైల్స్ కోసం. బాయ్ మోక్షి, బాయ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు సండే కదా, నేను లాస్ట్ వీక్ నుంచి అసలు వ్లాగ్స్ అయితే తీయలేదు. ఈ వీక్ అంతా నాకు మా హస్బెండ్కి కొంచెం హెల్త్ అయితే బాగాలేదన్నమాట. నాకు సెట్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకైతే ఫీవర్ వచ్చేసింది. సో 3 days నుంచి ఆయనకి బాగాలేదు. అందు గురించి ఇంకా నేను వ్లాగ్స్ తీయడం కానీ ఇంకా నాకు అంత ఖాళీ కూడా లేదన్నమాట. సో ఈరోజు ఎలా అయినా ఇంకా వ్లాగ్ అయితే తీస్తున్నాను మీకోసం. అండ్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయింది. సో హెల్త్ బాగాలేదు కదా, ఇంకా గురించి ఇడ్లీ అయితే పెట్టేశాను. సో ఈజీగా డైజెస్ట్ అవుద్ది. అండ్ ఇడ్లీ అయితే తింటారు కదా హెల్త్ బాగానే వాళ్ళకి. సో ఇడ్లీ పెట్టేశాను. సో వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే బయటకి అయితే వెళ్ళారన్నమాట మార్కెట్కి. సో ఫీవర్ అయితే సెట్ అయింది, బాగానే ఉంది ఆయనకి ప్రస్తుతానికి. మోక్షిత్ అయితే చికెన్ తీసుకొస్తాడంట. సండే వచ్చేసరికి అమ్మ డాడీ నేను చికెన్ తీసుకొస్తాం వెళ్ళి అని చెప్తున్నాడు నాకు. సో వెళ్ళారు ఇద్దరు తీసుకొస్తామని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే నేను ఈలోపు ఆనియన్స్ అవి కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. అండ్ నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నాకు మ్యాక్సిమం మార్నింగ్ టైమ్స్ లైట్గా తినడమే ఇష్టం. ఇడ్లీ అయితే నాకు పెద్దగా నచ్చదు అన్నమాట. సో నేను ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నాను.
సండే అనేసరికి నేను మ్యాక్సిమం 2 ఎగ్స్తో ఆమ్లెట్ అయితే తింటాను కదా. సో ఈరోజు కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను, ఆమ్లెట్ వేసుకోవాలి. సో నేను ఆమ్లెట్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక అండ్ నెక్స్ట్ నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకొని రెడీ చేసుకుంటాను వాళ్ళు వచ్చేలోగా. సో ఏం చేయమంటారు మరి, బిర్యానీ చేయమంటున్నారు కానీ కొంచెం ఆయనకు బాగాలేదు కదా, బట్ నాకు నోరు బాగాలేదు, బిర్యానీ అయితే చెయ్యి అని అంటున్నారు అనమాట. సో చూడాలి వచ్చాక. బయట క్లైమేట్ అయితే చాలా చేంజ్ వచ్చేసింది కదా, ఈ క్లైమేట్ చేంజ్కి ఫీవర్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, అసలు అది ఎక్కువ తడవకుండా చూసుకోండి. సో కొంచెం కేర్ తీసుకోండి మీ గురించి మీరు. అండ్ క్లైమేట్ అయితే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అసలు, అప్పటికప్పుడు వర్షం అయితే వచ్చేస్తుంది. సో ఎండగా ఉంటుంది అండ్ వర్షం కూడా వచ్చేస్తుంది. సో ఈ క్లైమేట్ చేంజ్కి హెల్త్ అయితే అప్సెట్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి అండ్ తర్వాత వంట చేసినప్పుడు మళ్ళీ మీకు కనిపిస్తాను. బాయ్ బాయ్. అండ్ చెప్పాను కదా, ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను 2 ఎగ్స్తో. సో ఎగ్స్ అనేసరికి నేను కంప్లీట్ ఎగ్సే తింటాను, ఎల్లో తీసేసి వైట్తో కాదు. సో కంప్లీట్ 2 ఎగ్స్తో ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. సో అదే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో నాకు ఎందుకో మార్నింగ్ ఎక్కువ తినాలి అనిపించదు. ఇన్ కేస్ నేను బ్రేక్ఫాస్ట్ మానేసినా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ తింటే మట్టుకు నాకు ఏదోలా ఉంటుంది అన్నమాట. అలా అలవాటు అయిపోయింది ఇంకా నాకు. సో మ్యాక్సిమం నేను వారాలు అయితే చేస్తాను. సో ఆ వారాల్లో తప్ప మిగతా రోజులన్నీ నాకు ఆమ్లెట్ తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మ్యాక్సిమం నేను వీక్లో 2 ఎగ్స్తో ఆమ్లెట్ అయితే కంపల్సరీ బ్రేక్ఫాస్ట్కి ఒక 4 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ అన్న తీసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అండ్ మా మోక్షిత్ వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు బయటికి వెళ్ళి. సో వాడికి తినిపిద్దామని అడుగుతున్నాను అనమాట. సో వాడు యాక్టింగ్ ఇంకా తిండి అనేసరికి దూరంగా పారిపోతాడు. సో నేను తినమనేసరికి ఏవో రైమ్స్ అవి చెప్తున్నాడు. సో వింటున్నాను అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఆ రోజు చెప్పాను కదా బిర్యానీ అయితే చేయమంటున్నారని. సో యాక్చువల్లీ చేయకూడదు అనుకున్నాను, ఆయనకి బాగాలేదు కదా, బట్ నాకు నోరు కొంచెం బాగాలేదు, ఫీవర్ తగ్గింది కదా ఇప్పుడు, బిర్యానీ చెయ్యి అన్నారు. సో అందుకోసం ఎగ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండుదామని సో ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. అండ్ రైస్ వచ్చేసరికి మోక్షిత్ కోసం పెట్టాను. సో ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. సో ఫస్ట్ మనం ఎగ్స్ ఫ్రై చేసేసి పక్కా పెట్టుకుంటాం కదా. సో నేను ఇది పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఇది నార్మల్గా వెజ్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే చేసేసాను. క్యాప్సికమ్ అవి వెజిటేబుల్స్ ఏ ఉన్నాయో వేసేసుకొని సో నార్మల్ బిర్యానీలా చేసేసి పైన ఫ్రై చేసిన ఎగ్స్ అయితే పెట్టాను అంతే. సో ఎందుకంటే దమ్ పెట్టినప్పుడు ఎగ్స్ దాంట్లో వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలో, బట్ ఇది దమ్లా చేయలేదు నేను, నార్మల్ బిర్యానీ వాటర్ వేసేసి బాయిల్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేశాను అనమాట. సో దానివల్ల నేను డైరెక్ట్గా ఎగ్స్ అయితే వేయలేదు, మళ్ళీ బ్రేక్ అయిపోతాయి కదా. సో ఇది బిర్యానీ నార్మల్గా వెజ్ బిర్యానీ లాగా చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తున్నాను పక్కన. సో చికెన్ అయితే ఈసారి మా హస్బెండ్ బిగ్ బాస్కెట్లో చేశారు. సో ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి, బట్ నాకైతే బయట తెచ్చుకున్న చికెనే బాగా అనిపించింది, ఇది కొంచెం ఎందుకో నాకు టేస్ట్ అంత అనిపించలేదు. సో బయటదే నాకు బయట తెచ్చుకున్నదే టేస్ట్ అనిపించింది, ఇది ఎందుకో కొంచెం గట్టిగా అనిపించింది అనమాట. అంటే ఎక్కువ బాయిల్ చేయాలి దీన్ని. సో ఇక్కడ బిర్యానీ అండ్ తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోతున్నాయి రెండు. ఏం చేస్తున్నావు? పాప్కార్న్ తినాలి, ఆడకూడదు. తిను. డాడీ తింటారా? నీకు తెచ్చారు డాడీ, నువ్వు తిను. ఆటలాడతారా దాంతో? తింటారు కానీ తినమా, ఆకలేయట్లేదు నీకు? అన్నం పెట్టనా? ఏం కూర తింటావు? ఏంటి సండే కూడా పప్పుచారేనా? ఈరోజు ఎగ్ తినాలి, ఎగ్ చికెన్ ఎగ్ తినాలి, ఓకేనా? సరేనా?
ఎగ్ పెడతానే నీకు ఈరోజు. సరే అను. ఏయ్ మోక్షి ఇటు చూడు. హాయ్ చెప్పు. హాయ్. ఆమె తినేసారా అందరూ అను. బాగున్నారా? ఆచెల్లలా ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చు చికెన్ తెమ్మంటే అసలు అన్న పాప్కార్న్ ఇవ్వండి అన్నావా అక్కడికి వెళ్ళి? డాడీ తీసుకెళ్ళారా? ఏమన్నా అక్కడికి వెళ్ళి? నువ్వు తిను. డాడీ తింటారా? నువ్వు కూడా తిను, డాడీకి నీకు. సో చూసారు కదా, మోక్షిత్ అయితే అస్సలు తిండి అయితే తిండు. ఏదైనా సరే మనకి పెడతాడు కానీ బలవంతంగా పెడతాను నేను ఇంకా. సో నాకు వీడియోస్ మీరు డైలీ పెట్టమని అడుగుతున్నారు కానీ వీడిని మేనేజ్ చేసుకుంటూ నేను డైలీ వీడియోస్ తీయాలంటే నాకు చాలా టైం సెట్ అవ్వట్లేదు అసలు నిజంగా. ఎందుకంటే వీడు ఫుడ్ నార్మల్గా తినేస్తే నాకు కొంచెం టైం అయితే ఉంటుంది, బట్ వీడికి అన్నీ బలవంతంగా తినిపించాలి. సో టైం అంతా నాకు అక్కడే అయిపోతుంది. అందు గురించి నాకు టైం సెట్ అవ్వట్లేదు వీడియోస్ తీయడానికి. అండ్ ఇక్కడ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో పైన అలా ఎగ్స్ పెట్టేసి అనమాట. అండ్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సో ఫుడ్ అయితే పెట్టేశాను మా హస్బెండ్కి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు వంట చేసేసరికి. సో ఏంటి ఎంత పెట్టేసావు అని అడుగుతున్నారన్నమాట. అండ్ మా మోక్షిత్ కూడా నేను ఇక్కడ ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. సో వాళ్ళిద్దరూ తినేసి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ లోపల నేను బట్టలు ఉంటే మడత పెట్టుకుంటున్నాను. సో ఇంకా నాకు ఏదో ఒక పనే సరిపోద్ది. అలాగా కాసేపు కూడా కూర్చోవడానికి అంత టైం అయితే ఉండదు. సో ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ బట్టలు అయితే ఫుల్గా అలానే ఉండిపోయినాయి. లాస్ట్ వీక్ హెల్త్ బాగాలేదని ఇంకా వాష్ చేసి అలా పెట్టేశాను. సో అవి అన్నీ ఇప్పుడు మడత పెడుతుంది అనమాట. సో ఎప్పుడు మీరు చికెనే చూపిస్తారు ఇంకేమి వండుకోరా అనుకోకండి. ఎందుకంటే నాకు మటన్ అయితే నచ్చదు, ఆయనకి నచ్చుద్ది కానీ. సో ఇద్దరికి సెపరేట్గా వండుకోవాలని ఇంకా చికెన్ అయితే తెచ్చేసుకుంటాం. అండ్ నాకు ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ రావు చేయడం. సో ఎప్పుడన్నా మా మమ్మీ చేసి పంపిస్తే అక్కడ నేను తెచ్చుకుంటే వండుకుంటాము. అందు గురించి ఎప్పుడు చికెనే ఎక్కువగా, సండే వచ్చేసరికి చికెనే వండుకుంటామన్నమాట. సో మీరైతే ఏమీ అనుకోకండి అస్మాను చికెన్ వండుకుంటారు ఏంటి అని. సో అది మాట మేటర్. అండ్ ఈవినింగ్ అయితే ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటున్నాం, బట్ కొంచెం హెల్త్ అయితే బాగాలేదు కదా, రెస్ట్ తీసుకుందాం ఎందుకులే అని అనుకున్నాం. లాస్ట్ వీక్ కూడా నాకు హెల్త్ బాగాలేదని ఎక్కడికి వెళ్ళలేదు. సో మోక్షిత్ ఏమన్నా గొడవ చేస్తే వెళ్ళాలి ఇంకా. గుడ్ మార్నింగ్. లేచావా? బొబ్బులు లేచావా? బొబ్బులు లేచావా నువ్వు? చెప్పు. సో నెక్స్ట్ వచ్చేసరికి నా పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నేను ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. సో చాలామందికి బయటికి వెళ్ళడానికి టైం అయితే ఉండదు కదా. సో ఇంట్లో నాలాగా ఫేషియల్ హెయిర్ రేజర్స్ యూజ్ చేసి షేవ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఎప్పుడు ఫేషియల్ షేవింగ్ చేసుకున్నా మనం ఫేస్ అయితే ఫస్ట్ చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి డర్ట్ కానీ మేకప్ కానీ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం బిఫోర్ షేవ్ చేసుకునే ముందు మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలన్నమాట. డ్రై స్కిన్ మీద అస్సలు ఎప్పుడు మీరు ఫేషియల్ షేవింగ్ అయితే చేసుకోకండి. సో నేను ఫేషియల్ షేవింగ్ కోసం ఈ రేజర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి చాలా చాలా బాగుంటాయి అండ్ మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట మనం యూజ్ చేసుకోవడానికి. సో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బ్లేడ్ వచ్చేసరికి చాలా చాలా బాగున్నాయి. ఇవి కార్మసీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి మీకు కూడా కావాలి అనుకుంటే. అండ్ ఎప్పుడు మనం ఫేషియల్ షేవింగ్ అనేది చాలా స్మూత్గా చేసుకోవాలి, ఎందుకంటే మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా. సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. మన స్కిన్ అయితే కట్ అవ్వకుండా చాలా స్మూత్గా చేసుకోవాలి. అండ్
తర్వాత నేను ఒక వెట్ వైప్ అయితే యూజ్ చేస్తాను ఎప్పుడు ఫేషియల్ షేవింగ్ చేసుకున్నప్పుడు. సో ఎందుకంటే మనం కొంచెం చేసుకున్న తర్వాత మన బ్లేడ్ అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో మనకి కనిపించని హెయిర్ అయితే ఉంటుంది మన ఫేస్ మీద. సో మనం క్యామ్లో అయితే మీకు సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, బట్ మనం అలా ఫేషియల్ షేవింగ్ చేసుకోవడం వల్ల వీక్లీ వన్స్ అనేది మనకి మంచి ఎక్స్ఫోలియేషన్ లాగా కూడా ఉంటుంది మన స్కిన్కి. ఒక విధంగా మన స్కిన్ని మనం ఎక్స్ఫోలియేట్ చేసుకుంటున్నట్లే, అండ్ మంచిగా మనకి సన్ ట్యాన్ ఇలాంటివి కూడా రిమూవ్ అవుతాయి అన్నమాట మనం ఇలా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడం వల్ల. సో నేను ఫేస్ అంతా చేసుకుంటాను ఈ షేవింగ్ అనేది. అండ్ ఎప్పుడు మనం ఇలా బ్లేడ్ అనేది మనం 45 degrees యాంగిల్లో పెట్టి చేసుకోవాలి, అండ్ స్మూత్గా స్ట్రోక్స్ ఇస్తూ చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు మన స్కిన్ మీద. అండ్ తర్వాత మనం ఎప్పుడు ఫేషియల్ షేవింగ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో అయితే హెయిర్ గ్రో అవుతుందో అదే డైరెక్షన్లో చేయాలి, ఆపోజిట్లో చేయకూడదు. సో మనకి ఫేషియల్ హెయిర్ ఎటువైపు గ్రో అవుతుందో అదే డైరెక్షన్లో మనం ఇలా స్మూత్గా స్ట్రోక్స్ ఇస్తూ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫేషియల్ షేవింగ్ అనేది చాలా చాలా స్మూత్గా చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఫేస్ అంతా రిమూవ్ చేసుకుంటున్నాను. సో మీలో కనుక ఎవరైనా బయటకు వెళ్ళి చేయించుకోవడానికి ఇబ్బంది అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో మీకు హెల్ప్ఫుల్ అవుద్దని నేను వీడియో అయితే తీసాను ఆ రోజు క్లీన్ చేసుకుంటున్నప్పుడు. సో నా ఫేషియల్ షేవింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఐబ్రోస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోండి కట్ అవ్వకుండా. అండ్ తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి కంప్లీట్ అయ్యాక. అండ్ తర్వాత మనం అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో అలోవెరా జెల్ అనేది మనకి మంచి కామింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. సో ఏదైనా మాయిశ్చరైజర్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫేషియల్ షేవింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను ఫ్రెష్ అయ్యి అనమాట. సో ఫ్రెష్ అయ్యి ఇంకా మా మోక్షిత్ అయితే పడుకొని లేచాక బయటికి వెళ్దామని స్టార్ట్ చేశాడు. ఇంకా వాడు నార్మల్ డేస్లో పాపం వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాం కదా, సో ఇంట్లో ఉండి ఉండి వాడికి చాలా బోరింగ్గా అనిపిస్తుంది. సో సండేస్ అనేసరికి డాడీ బయటికి తీసుకెళ్తారు అని కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతాడు. సో ఇంకా లాస్ట్ వీక్ కూడా నాకు హెల్త్ బాగాలేదని వెళ్ళలేదు. ఇంకా సర్లే వాడు ఏడుస్తున్నాడని బయటికి వెళ్దామని రెడీ అయ్యాము. ఇంకా ఎక్కడికో చోటుకి అలా తిరిగేసి వద్దాం, కాసేపు వాడిని తీసుకెళ్దాం బయటికి అని చెప్పి నేను కూడా రెడీ అయిపోయాను ఇక్కడ. సో ఎక్కడికి వెళ్తాం అనేది ఇంకా వెళ్ళేదాకా మాకు తెలీదు. ఫస్ట్ అయితే మామూలుగా సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మోక్షిత్కి సోప్ అది కంప్లీట్ అయిపోయింది. సో సోప్స్ ఇంకా కావాల్సినవి తీసుకుందాం ఏమన్నా కావాలంటే అని, బిస్కెట్స్ లాంటివి అలాంటివి తీసుకుందామని వెళ్ళాము. సో ఈ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాం మేము. సో చూసారు కదా మా వాడు ఇంకా బయటకు వస్తే చెప్పక్కర్లేదు, ఇంకా సూపర్ మార్కెట్లో వదిలేస్తే ఇంకా అలా తిరుగుతూనే ఉంటాడు. మొత్తం అంతా మేము లేకపోయినా సరే అలా తిరుగుతూనే ఉంటాడు అనమాట. సో వాడికి కావాల్సినవి వాడు సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు, పెద్ద ఏదో తినేసేవాళ్ళలాగా. అన్నీ తీసుకొచ్చి వాళ్ళ డాడీకి నాకు పెడతాడు అనమాట. ఏమి తిండు, అన్నీ కొంటాడు కానీ. సో ఇది ఇంకా అక్కడ తర్వాత మేము ఏదన్నా తినేసి ఇంక బిల్లు వేస్తారు. బిల్లు సో అక్కడైతే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా మోక్షిత్ అయితే బిల్ కూడా వేసామని వాడే చెప్పేస్తున్నాడు. సో ఇంకా అన్ని మాటలు వచ్చేసినాయి అన్నమాట. నాన్ స్టాప్గా పొద్దున్నీ సాయంత్రం దాకా అలా వాగుతూనే ఉంటున్నాడు. సో మనకన్నా నీరసం వస్తుంది కానీ వాడికి మట్టుకు అస్సలు నీరసం అయితే ఉండదు. అలా లేచున్నంతసేపు అలా మాట్లాడుతూనే ఉంటాడు ఏదో ఒకటి. అండ్ అక్కడ ఏవో కొనుక్కున్నాడు, అవి చూపిస్తున్నాడు అనమాట. మీకు చూపించమని చెప్తున్నాడు, అమ్మ చూపించు ఇవి అని. సో మేము ఇక్కడ దాబా ఒకటి ఉంది, సో ఆ దాబాకి అయితే వచ్చాము. సో ఇక్కడ బిర్యానీ బాగుంటుంది అని తీసుకొచ్చారు ఆయన అయితే. సో మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కదా, మళ్ళీ ఎందుకంటే ఏమో మరి ఆయనకి తినాలనిపిస్తుంది అనుకుంటా. సో బిర్యానీ తిందామని చెప్పేసి తీసుకొచ్చారు. అండ్ మోక్షిత్కి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. సో వాడు మేము పెడితే తిండంట, వాడికి వాడే తినాలంట. సో అక్కడ పెట్టే స్పూను నేనే తింటానని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి.
సో మేము ఫుడ్ అయితే తినేసాం అండ్ బయటకు వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఇది కొత్తగా పెట్టినట్టున్నారు. సో ఎప్పుడు వెళ్ళలేదు, మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. అండ్ బిర్యానీ అయితే నేను లైట్గానే తిన్నాను. యాక్చువల్లీ నేను తిన్నాను, బట్ ఆయన ఫోర్స్ మీద తినాల్సి వచ్చింది. సో బోన్లెస్ చికెన్ ఏదో ఆర్డర్ చేశారు, అది చాలా చాలా బాగుంది అసలు. సో ఇదే మాట దాబా, లక్ష్మీ మౌర్య దాబా అని ఏదో పెట్టారు కొత్తగా. సో అక్కడికైతే వచ్చాం. అండ్ మోక్షిత్ అయితే చూడండి, బైక్ కూడా వాడే ఎక్కేస్తాడంట, నేను ఎక్కించకూడదంట. సో ఇలా తయారయ్యాడు. అండ్ ఇంకింటికి అయితే వచ్చేసాం. సో ఈ వ్లాగ్ అయితే ఇంతేమాట. సో సింపుల్గా ఆ రోజు ఇలా అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంతేమాట. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్.